వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-94 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చదువు చెప్పిన గురువులను విద్యార్థులు పూజించి ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ఒకరికొకరు పరిచయాలు పెంచుకుంటూ తమ విద్యార్థి దశలో అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ చారి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందినప్పుడే ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుందని, విద్యార్థులు ఉన్నతిని తెలుసుకుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. గురువులు చూపించిన మార్గంలో నడిచి ప్రతి విద్యార్థి వివిధ వృత్తుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. గురువులు చేరు మారుతుంది బ్రతుకు తీరు, క్షీరం ఇచ్చేది దేనువు, జ్ఞానం ఇచ్చేది గురువు. దేనువు అంటే ఆవు, క్షీరం ఇచ్చేది దేనువు, జ్ఞానం ఇచ్చేది గురువు. గాలినిచ్చేది తరువు, జాలి చూపేది గురువు. తరువు అనగా చెట్టు, గాలినిచ్చేది తరువు, జాలి చూపేది గురువు. జలపూర్ణుడు చెరువు, ప్రేమ పూర్ణుడు గురువు. గురు సేవతో పరువు పోదు, కరువు రాదు. గురు సేవతో పరువు పోదు, కరువు రాదు. గురు సేవతో గుండెల్లో తాపాలు తొలుగుతాయి, గుడిసెల్లో దీపాలు వెలుగుతాయి. కాబట్టి అందరికీ పండుగలు ఎన్నో ఉన్నా గురు బిడ్డలందరికీ గురు పౌర్ణమి హృదయాల నిండుగా పండుగ. గురు బిడ్డలందరికీ కూడా పండుగ, హృదయాల నిండుగా గురు పౌర్ణమి పండుగ. ఇక మా పాఠశాల విద్యాభ్యాసం, ఉపాధ్యాయులు పాఠశాలతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు 10 సంవత్సరాలు ఇదే పాఠశాలలో చదివి ఉండని వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు ఈ పుట్టపాడు పాఠశాలలోనే చదివిన వాళ్ళు ఉన్నారు. నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడనే చదువుకున్నాను. మొట్టమొదట పుట్టపాడులో పాత సాలె అని ఉండే, పాత సాలె అని పిలుస్తారు కదా. పుట్టపాడులో బొడ్రాయి దగ్గర పాత సాలె అని ఉండే. అక్కడ లక్ష్మయ్య సారు మొదట అక్షరం పెట్టించిండు. ఒక 4 అక్షరాలు తీసి నేర్చుకోగానే పక్కకు ఒక మసీదు ఉంది, దాంట్లో కూర్చోబెడుతుంది, పీట్లు పెట్టే మసీదులో. అక్కడికి వెళ్ళి ప్రమోషన్ వస్తే ఇక్కడికి పంపిస్తుంది, కొత్త స్కూల్కు, కొత్త స్థాయికి పంపిస్తుంది. ఇప్పుడున్న బిల్డింగ్ అది లేదు. ఇప్పుడు ఆ కొత్త స్థాయికి పంపిస్తుంది. 4 అక్షరాలు పాత స్థాయిలో నేర్చుకున్నాం. ఒక 4 అక్షరాలు ఆ పీట్లు పెట్టే మసీదులో కూర్చొని నేర్చుకున్నాం. ఆ లక్ష్మయ్య సార్ పెట్టిస్తుంది. ఆ తర్వాత కొత్త స్థాయికి వచ్చినాక మమ్మల్ని స్కూల్లో రూమ్లో తోలిస్తారేమో అని చూస్తుంది. తీసుకెట్టి ఆ మరచెట్టు కింద కూర్చోబెడుతుంది. ఎప్పుడు క్లాసులకు లోపలికి రూమ్లకు అయితే పోయే అవకాశం లేకపోయినా అప్పుడు మొగలాయ్ సార్ ఇచ్చాం. తర్వాత రాముల్ సార్ ఉంటుండే, సూర్యకాంత్ సార్ ఉంటుండే. మమ్మల్ని మరచెట్టు కింద ఒక క్లాస్ కూర్చోవాలి, మళ్ళీ ఇతర పతంగి చెట్టు కింద ఇంకో క్లాస్ కూర్చోవాలి. ఒకరు ఓనమాలు, ఒకరు 1వ తరగతి, ఇంకా మిగతా 4 క్లాసులు ఆ క్లాస్ రూమ్ లో ఉంటుండే. ఆ మధ్యలో ఒక చిన్న ఆఫీసు, హెచ్ఎం సార్ అక్కడ కూర్చుంటే ఆ ఉపాధ్యాయులంతా శ్రీకృష్ణదేవరాయ సభలో భువన విజయం అనుకుంటుండే. అది చూస్తుంటే చిన్న స్టాఫ్ రూమ్, ఆఫీస్ రూమ్ అదే, స్టాఫ్ రూమ్ అది. చిన్న రూమ్ లో హెచ్ఎం, అటు 4 ఇటు 4 టీచర్స్ కూర్చొని అది శ్రీకృష్ణదేవరాయల సభ భువన విజయం దగ్గర కనిపించదు. అలాగే ఉండే వాళ్ళు. ఇప్పుడున్న సార్ అందరూ కూడా వివిధ